దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, శ్రమ వెనుక ఆశీర్వాదము ఉంటుందంట. శ్రమలు అంటే ఎవరికి కూడా ఇష్టము ఉండదు. శ్రమ అనగానే అందరికీ భయం పడతా ఉంటారు. కానీ శ్రమలు దేవుని బిడ్డలారా మూయపడినటువంటి ద్వారాలను తెరవడానికి వస్తాయి. శ్రమలు అనేది దేవునికి మనల్ని దగ్గర చేస్తూ ఉంటాయి. శ్రమ దేవుని ఎదురు నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మన ఇంటికి తీసుకొని వస్తూ ఉంది. శ్రమ వలన దేవుని బిడ్డల కొన్ని జాగ్రత్తలు మనము తీసుకోగలుగుతాం. శ్రమ వలన నువ్వు లోతుగా పడిపోయినవేమో కానీ అట్టి శ్రమలను బట్టి నువ్వు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ శ్రమల ద్వారా నీవు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగగలుగుతావు. అదేవిధంగా నీకు శ్రమలు సంభవించినయా, ఆత్మీయ లోతును నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆత్మీయ రుచి ఏంటో నీవు అనుభవించగలుగుతావు దేవుని బిడ్డరా. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నువ్వు చేతకాని వాడవగుదువు. ఏమండి, శ్రమ వచ్చినప్పుడు నాకు శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోకూడదు, నీరసించిపోకూడదు. ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని వాడవగుతావు. కాబట్టి శ్రమలలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదాము. అవును దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీకున్న ధనమును బట్ట, నీకున్న ఇల్లును బట్ట, నీకున్న భోగభాగ్యములను బట్ట? కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు కలిగినటువంటి శ్రమలను బట్టి నువ్వు శ్రమల యందు నువ్వు అతిశయపడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా శ్రమల యందు అతిశయపడతావో దేవుని ఆశీర్వాదము నీ గడప దగ్గరికి వస్తుంది దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అవును, శ్రమ వచ్చిందా, నిరీక్షణ కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు దేవుని బిడ్డలారా. అట్టి శ్రమ ద్వారా నీకు దేవుని విజయం కలుగుతుంది. దేవుడు నీకు విజయమునిస్తాడు, మేలును కలగజేస్తాడు. కాబట్టి శ్రమ వెనుక ఆశీర్వాదం ఉంది. నువ్వు శ్రమ దినాన నువ్వు కృంగకూడదు. నువ్వు పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయి, దేవుని జవాబును నీవు పొందుకుంటావు. దేవుడి విజయమును నీవు దేవుని బిడ్డరా అనుభవిస్తావు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో నున్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. ఎంత అద్భుతం అండి! అపాయములో నీవు ఉన్నావా, దేవుడు తప్పించే మార్గాన్ని నీకు చూపిస్తాడు. శ్రమలో నీవు ఉన్నావా, తప్పించేటటువంటి ఆ యొక్క స్థితిని, ఆలోచనని, జ్ఞానమును దేవుడు నీకు కలగజేస్తూ ఉంటాడు. శ్రమలో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి. దేవుడు తప్పించేటటువంటి స్థితిని, ఆలోచనని ఆయన నీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో, మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. అవును, నీకొచ్చినటువంటి శ్రమలు ఎన్నతగినవి కావు, అవి తక్కువే. భక్తులు ఎంతగానో శ్రమ అనుభవించారు, ఎంతగానో వాళ్ళకి అపాయము కలిగింది. అయినప్పటికీ వారు నిరీక్షణ కలిగి, ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన చేయడము వలన దేవుడు వారికి ఇచ్చినటువంటి ఉపాయమును బట్టి వారు తప్పించుకోవడం జరిగింది. దేవుని ఆశీర్వాదం పొందుకోవడం కూడా జరిగింది. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరట వీళ్ళు? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. నువ్వు శ్రమలో దేవుని దగ్గరికి రా, దేవునితో సహవాసం చేయి, దేవుని అడ్డుకట్టబడి ఉండి దేవుని బిడ్డరా. అప్పుడు దేవుడు నీ శ్రమలను చూసిన నీ దేవుడు, నీ కన్నీలను చూసిన నీ దేవుడు నీ ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తాడు. అటువంటి గొప్ప స్థితి దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్.